చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్ మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం, మేడం మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం. మీరు చెప్పేది ఎలా ఉంటుందంటే శవాలు ఎగిస్తే ఏదంటారు చూడండి, శవాలు ఎగిస్తే గానీ బయటికి రాలేని బలం వీళ్ళది. నిలబెట్టేటువంటి పరిస్థితి వీళ్ళది. వీళ్ళ మాట్లాడేది డిబేట్ లో సబ్జెక్ట్ మాట్లాడమని వింటాను ఎంతసేపు అయినా. ఉద్యమం టీచర్స్ ఉద్యమం చేశారు. టీచర్స్ మీ గవర్నమెంట్ లో మీ గవర్నమెంట్ కూడా అందరేమో, ఎందుకంటే మీరు ఆ పార్టీలో లేరు కదా, బీజేపీలో ఉన్నారు కదా, మీకు ఎలా తెలుస్తుంది? తెలిస్తే మాట్లాడండి. అమరావతి మహిళగా బాధ్యత మీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే ఎవరి వర్షన్ ఎవరికి జనాలకు అర్థం కాదు. ఒక్క నిమిషం మేడం ప్లీజ్. 5 సంవత్సరాలు జగన్మోహన్ పరిపాలన గురించి మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. వేరే పార్టీలో ఉన్న వాళ్ళకని తెలుస్తుంది ఆ బాధలు. ఇప్పుడు వచ్చేసి వైసీపీ గురించి మాట్లాడతారు మీరు. 5 సంవత్సరాలు యాంకర్ గారు నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి. చెప్తున్నాం స్వేచ్ఛాయుతంగా ఓటు ప్రజలు వినియోగించుకుంటారు అని చెప్తున్నాం. రేపు చూడండి గ్రౌండ్ రియాలిటీలో బలం మీకుందా మాకుందా ఎలక్షన్ లో తెలుస్తుంది కదా. ఎందుకింత వర్రీ అంత బలం నాగమల్లేశ్వర్ గారు ఇప్పుడు రియాక్ట్ అవ్వండి మీరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు పాపం సుతపుసలాగా మాట్లాడుతున్నారు. నేను పక్క పార్టీలో నేనేం ఫీల్ అవును, పక్క పార్టీలో ఉన్నాను. నేను కార్పొరేట్ గా పోటీ చేశానని అదన్నా తెలుసా మీకు? నేను కార్పొరేటర్ గా పోటీ చేశాను. ఈ కూటమిలో ఉండే పోటీ చేశాను. ఈ కూటమిలో ఉండి పోటీ చేసి వచ్చినటువంటి అమ్మాయిని నేను నామినేషన్ వేసాను. మరి నేను వీళ్ళు అడ్డగోలుగా చేస్తే నేను నామినేషన్ వేయలేను కదమ్మా. బీజేపీలో నుంచి వచ్చింది మల్లేశ్వరి, నేను చెప్పుకుంటాను. నేను పోటీ చేసినటువంటి అమ్మాయిని. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కార్పొరేటర్ గా పోటీ చేశారా మొన్న ఎలక్షన్ లో? చేయలేదు కదా. సో మీకు ఎవరికి తెలియదు. తెలియనప్పుడు సుత్తపూస మాటలు మాట్లాడొద్దు. నేను నామినేషన్ వేశాను. నేను పక్క పార్టీలో ఉన్న అమ్మాయినే